ముందు యుగం దూతలు. కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు. కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు. మా అమన్గల్ బిడ్డలు, మా వెల్దండ బిడ్డలు, మా మాడుగుల బిడ్డలు, మా తలకొండపల్లి బిడ్డలు, అదేవిధంగా మా కల్వకుర్తి బిడ్డలు, మా జైపాలన్న వారసులు, మా వెంకటేశన్న వారసులు, అదేవిధంగా గోల్డ్ సీసన్న వారసులు, వీళ్ళందరి వారసులు ఇలా మా కళ్ళ ముందర ఉన్నారు. మీ అందరికి నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ భవన్కు వచ్చింది నడి వయస్కులు కాదు, పుట్టుకతో వృద్ధులు కాదు, పావన నవజీవన బృందావన నిర్మాతలు జెన్జీ వచ్చింది ఇక్కడికి. జెన్జీ, అవునా కదా? మీ అందరికి తెలుసుగా జెన్జీ అంటే ఏందో. ఈరోజు తెలంగాణ భవన్ జెన్జీతో పునీతమైంది మిత్రులారా. జెన్జీ అంటే మామూలు విషయం కాదు, విస్ఫోటక శక్తి. అర్థమైందా? జెన్జీ అంటే ఆటం బాంబు లాంటి విస్ఫోటక శక్తి తన శరీరంలో, తన దేహంలో కణకణాన అమర్చుకున్న గొప్ప జనరేషనే జెన్జీ. మన పక్కనుండే శ్రీలంకలో, మన పక్కనుండే బంగ్లాదేశ్లో, మన భారతదేశానికి ఉత్తరాన ఉన్న నేపాల్లో ప్రభుత్వాలను, హిమాలయాల కంటే ఉన్నతమైన త్యాగాలను చేసి ప్రభుత్వాలను కూల్చిన గొప్ప విస్ఫోటక శక్తి ఈ జెన్జీ దగ్గర ఉన్నది. ఆ జెన్జీతో ఈరోజు మా తెలంగాణ భవన్ పావనమైంది, పునీతమైంది మిత్రులారా. మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి వయసు 14 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలోని వయసులోనే ఉన్నది. మీరు పుట్టగానే సెల్ ఫోన్లలో పుట్టిండ్రు, అవునా? అవునా కదా? పుట్టంగానే మమ్మీ డాడీ మీ చేతులలో బిడ్డ తీసుకో, వివో, ఒప్పో, ఐఫోన్, శాంసంగ్, గెలాక్సీ అని. మాకేమో మట్టితో చేసిన ఎడ్ల బండ్లు ఇచ్చేటోళ్ళు, టైర్లు ఇచ్చేటోళ్ళు. టైర్లను కర్ర పట్టుకొని టైర్లతో ఆడుకుంటూ పోయేటోళ్ళం. లేకపోతే చెరువు దగ్గరికి పోయి బురద తీసుకొని, బురదతోని చక్రాలు చేసుకొని, అది ట్రాక్టర్ అనుకొని, ఎడ్ల బండి అనుకొని, ఎడ్లను కూడా మట్టితో చేసి ఆడుకుంటోళ్ళు. ఇంకా కొంచెం తాగుతుంటే గోటీలు తీసుకొని ఊర్లలో గోటీలు ఆట ఆడుకుంటోళ్ళం. అమ్మా నాన్న లేనప్పుడు చెరువులలో పోయి ఈత కొట్టేటోళ్ళం. ఇది మా లైఫ్. కానీ మీకు పుట్టంగానే రీల్స్, వాట్సాప్, ఇన్స్టా, అవునా? లైక్ ఒకటి ఇట్లుంటుంది, ఒకటి ఇట్లుంటుంది. లైక్, స్టేటస్, అవునా? షార్ట్స్, వీటి మధ్యలో పుట్టిండ్రు మీరు. పుట్టుడే 25 మెగాపిక్సెల్ కెమెరాలో పుట్టిండ్రు మీరు, సెల్ ఫోన్లలో పుట్టిండ్రు. అందుకొరకే మిమ్మల్ని జెన్జీ అన్నారు. కానీ ఈరోజు నేను ముందరనే ఎందుకన్నా, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. కొంతమంది కుర్రవాళ్ళు మొద్దురాతి చిప్పలు, కొంతమంది కుర్రవాళ్ళు బావిలోని కప్పలు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. కొంతమంది కుర్రవాళ్ళు పేర్లకి, పకీర్లకి, పుకార్లకి నిబద్ధులు. ఆ కుర్రవాళ్ళు గ్రామాలలో గంజాయి మత్తులో, 90 ml మత్తులో జోగుతూ ఉన్నారు. ఆ కుర్రవాళ్ళు బెట్టింగ్ యాప్ల మధ్యలో తల్లిదండ్రుల కన్నీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మిత్రులారా, నేను ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను మార్చి 6వ తారీఖు నాడు నేను, కేటీఆర్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, పువ్వాడ అజయ్ గారు వెలుగుమట్ల అనే ఒక గ్రామానికి పోయినాం. ఖమ్మం దగ్గర. ఖమ్మానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 52 ఎకరాల భూమిలో మనందరి సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఎంతోమంది పేద ప్రజలు పొట్ట చేత పట్టుకొని పట్టణ ప్రాంతాలకు వచ్చి బతుకుదామని చెప్పేసి 60 గజాల్లో ఇల్లు కట్టుకొని దాదాపు 30 సంవత్సరాల నుంచి నివసిస్తుంటే, ఇప్పుడు నేటి ప్రభుత్వం 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క,
తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురు కూడా కుట్ర పన్ని 4,000 మంది పోలీసులను రాత్రికి రాత్రే మొబిలైజ్ చేసి ఉదయం 6 గంటలకు ప్రజలందరూ కూడా నిద్ర లేచి పళ్ళు దోముకునే సమయంలో, కళ్ళు తుడుచుకొని పళ్ళు దోముకునే సమయంలో 400 మంది పోలీసులు బుల్డోజర్లు తీసుకొని పోయి 1 గంటలోనే 600 నుంచి 700 ఇళ్లను భస్మీపటలం చేస్తే ఒక్క అమ్మాయి సలోమి, జాగ్రత్తగా వినాలి మిత్రులారా, ఒక్క అమ్మాయి సలోమి బిఎడ్ చేస్తూ, అమ్మో నాకు ఎగ్జామ్ ఉంది అయినా కూడా మా అమ్మ నాన్న దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్దీ పంట తీసి కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా కొడవళ్ళు పట్టుకొని పొలాలలో కైకీలు చేసి పైసా కూడబెట్టి సంపాదించిన మా ఇల్లును పోలీసులు, ఈ ముగ్గురు దుర్మార్గులు, మంత్రులు, దోపిడీదారులు వీళ్ళు మా ఇల్లును కూలగొడుతున్నారు. మా అమ్మా నాన్నకు అడ్డం పోవాలి, వాళ్ళను రక్షించుకోవాలి, మా ఇల్లును రక్షించుకోవాలని రాయబోయే ఎగ్జామ్ను కూడా వదిలేసి ఆ బిడ్డ అస్థి పంజరం లాంటి ఒక అమ్మాయి వచ్చి అడ్డుకున్నది, బుల్డోజర్లకు అడ్డంగా నిలబడ్డది. నా కళ్ళల్లో ఆ అమ్మాయి చెప్తుంటే నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ పోయింది తెలంగాణ? ఎక్కడ పోయారు ఈ నవ యువకులు? ఎక్కడ పోయారు సిరిపురం యాదయ్య వారసులు? శశాంత్ రెడ్డి, వేణుగోపాలరెడ్డి, సిరిపురం యాదయ్య, సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్, ఆయన శవాన్ని మోసిన నేను. సిరిపురం యాదయ్య శవాన్ని మోసాను, ఇషాంత్ రెడ్డి శవాన్ని మోసాను. ఠాగూర్ ఆడిటోరియం ఎదురుగా ఉదయం 6 గంటలకు వేణుగోపాల్ రెడ్డి వచ్చి చనిపోయాడు. ఇషాంత్ రెడ్డి చావు అయితే విచిత్రమైన చావు. ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉదయం 6 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో నేను పడుకొని ఉంటే మా ఏసీపీ రామచంద్రన్ వచ్చి, సార్ మన పెట్రోలింగ్ వాళ్ళు ఠాగూర్ ఆడిటోరియం ఎదురు ఒక శవం ఉంది సార్, ఆ శవం ఏందో అని అంటున్నారంటే మేము పోయి చూస్తే ఆ శవం దగ్గర ఒక చిట్టి దొరికింది. ఆ చిట్టులో ఏముందయ్యా అంటే, పెద్దమ్మ తల్లి నీకు నేను మొక్కుకున్నా, నేను తెలంగాణ వ్యతిరేకులు నిజామాబాద్ బై ఎలక్షన్లలో ఓడిపోతే నేను నీకు ప్రాణం ఇస్తాని మాటిచ్చిన తల్లి, తెలంగాణ వ్యతిరేకులు ఓడిపోయినరు తల్లి, అందుకొరకే మాటిచ్చినట్టుగా నా ప్రాణాన్ని నీకు అర్పిస్తున్నానని చెప్పి ఠాగూర్ ఆడిటోరియం ఎదురుగా ఇషాంత్ రెడ్డి ప్రాణాలు తీసుకుంటారు. ఇషాంత్ రెడ్డి శవాన్ని మేము, ఎర్రోల సీను, బాలు, సుమను, కళ్యాణ్, రకరకాల పార్టీలకు పోయినరొచ్చు, పెడమర్తి రవి, కళ్యాణ్, శ్రీకాంతరావు, వీళ్ళందరూ అప్పుడు గొప్ప నాయకులు క్యాంపస్లో. క్రిషాంక్, కొంగర మహేష్, వీళ్ళు ఏ పార్టీలో ఉండొచ్చు కాక అందరం ఆ రోజు ఈ శవాన్ని పట్టుకొని ఎన్సీసీ గేట్ ద్వారా పోలీసు వాళ్ళు వద్దంటున్నా పోయి అక్కడికి పోయినాం. అదేవిధంగా సిరిపురం యాదయ్య జనవరి 20వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి, మాకు తెలంగాణ బిల్లు పెట్టరా అని చెప్పి అసెంబ్లీ ముట్టడికి కృష్ణవేణి హాస్టల్ నుంచి వేలాది మంది విద్యార్థులు వస్తుంటే మేము వద్దు బిడ్డ, పోకండి బిడ్డ, ఫైరింగ్ అయితే చచ్చిపోతారు బిడ్డ అని చెప్పి ఆపితే సిరిపురం యాదయ్య ఎన్సీసీ గేటు పక్కలుండే త్రివేణి హాస్టల్ లోపలికి పోయి ఆ బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని, మేము ఓడిపోయినట్టేనా, మాకు తెలంగాణ రాదా, అయితే మా ర్యాలీని ఆపిన పోలీసులను పట్టుకొని నేను చస్తా వాళ్ళు చావాలని చెప్పేసి మండే అగ్నిగోళం అయ్యి పోలీసుల వ్యాన్లో దుంకిండు సిరిపురం యాదయ్య. నేను అడిగిన, బిడ్డ నీది ఏ ఊరు? తెలంగాణ. మీ నాయన పేరు ఏం పేరు? తెలంగాణ. మీ అమ్మ పేరు ఏం పేరు? తెలంగాణ. నీ పేరేం పేరు? తెలంగాణ అని అన్నాడు సిరిపురం యాదయ్య. మిత్రులారా, నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మీ ప్రాణాలను తీసుకోమని అనడం లేదు. మీరందరూ కూడా అందరికన్నా గొప్పగా మీ ప్రాణాలను ప్రేమించాలి, మీ జీవితాలను ప్రేమించాలి, మీ ఊరిని ప్రేమించాలి, మీ అమ్మా నాన్నలు ప్రేమించాలి, వాళ్ళను గౌరవించాలి, మీ చుట్టుపక్కల ఉండే ఎంతోమందిని ప్రేమించాలి. కానీ నేను చెప్పాలనుకున్నది ఏందయ్యా అంటే, తెలంగాణ ఇలాంటి గొప్ప త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ తెలంగాణ ఈరోజు దోపిడీ దొంగల పాలైంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. మిత్రులారా, విద్యార్థులంటే ఏ విధంగా ఉండాలి, యువకులంటే ఏ విధంగా ఉండాలి? కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, నేను సైతం ప్రపంచాగ్నికి అశ్రు ఒక్కటి ధార పోస్తాను అని ఆలోచించే వాళ్ళుగా ఉండాలి యువకులు.
మన కళ్ళ ముందరనే ఇక్కడే మీ మాడుగుల పక్కన ఉండే మాడుగుల, అదేవిధంగా మరి కడ్తాల, అమన్గల్ పక్కనే ఉండే నాదర్గుల్ అనే ప్రాంతంలో 373 ఎకరాల ప్రభుత్వ భూమిని, 7,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకైన పొంగులేటి హర్షారెడ్డి, ఇంకా కొంతమంది దుర్మార్గులు, మెగా కృష్ణారెడ్డి, వీళ్ళందరూ కలిసి 7,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అప్పనంగా బలవంతంగా మన కళ్ళ ముందరనే పేద ప్రజలందరినీ కూడా తన్నుకుంటూ ఘోరంగా హింసిస్తూ వాళ్ళందరినీ భూమి నుంచి పారదోలి 7,000 ఎకరాల కోట్ల భూమిని కైవసం చేసుకుంటే ఎక్కడ పోయింది తెలంగాణ యువతరం? ఎక్కడ పోయారు సిరిపురం యాదయ్య వారసులు? ఎక్కడ పోయారు శ్రీకాంతచారి వారసులు? 1,50,000 కోట్ల రూపాయల ఖర్చు పెడతానని చెప్పి 3,200 ఎకరాల భూమిని మూసీ నది పరివాహక ప్రాంతంలో నేను ఇల్లు కూలగొట్టైనా సరే, మీ ఊర్లను వల్లకాడు చేసైనా సరే ఆ 3,200 ఎకరాల భూమిని గుంజుకుంటాను. దాంట్లో నేను అదానితో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిస్తాను, అంబానీతో కట్టిస్తాను, మెగా కృష్ణారెడ్డితో కట్టిస్తాను అని చెప్పి 1,50,000 కోట్ల రూపాయల దోపిడీకి పన్నాగం పన్నుతే ఎక్కడ పోయారు కుర్రవాళ్ళు? ఎక్కడ పోయారు విద్యార్థులు? ఎక్కడ పోయారు తెలంగాణ జంజీ? ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది కోట్లాది మంది బిడ్డలకు ఉన్నత విద్యను పరిచయం చేసి రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు తరతరాలుగా బర్లు కాస్తూ గొర్రెలు కాస్తూ వివక్షకు గురైన ఎంతోమంది బిడ్డలను ఉన్నత విద్యకు పరిచయం చేసి విశ్వవిద్యాలయాల్లో